బీఆర్ఎస్ ప్రభుత్వం గౌడ కులస్తులకు 15% వైన్స్ టెండర్లలో అవకాశం కల్పించడం జరిగిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% కంటే ఎక్కువ టికెట్లు కేటాయిస్తామని హరీష్ రావు తెలిపారు. ఈ ప్రభుత్వం కల్తీ కల్లు లేకున్నా గీత కార్మికులను జైల్లో పెడుతున్నారని విమర్శించారు. మూసివేసిన కల్లు దుకాణాలను వెంటనే తెరిపించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనేపల్లిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. పాపన్న గౌడ్ ఎన్నో గొలుసు కట్ట చెరువులు నిర్మించాడని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సర్వాయి పాపన్న ఆశయాలకు కొనసాగిస్తామని పేర్కొన్నారు. దేశంలో 53 లక్షల మంది ప్రమాదవశాత్తు కల్లు గీత కార్మికులు మరణించారు. ఉమ్మడి రాష్ట్రంలో గొప్ప పోరాట యోధుల చరిత్ర మరుగున పడిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి జయంతులను అధికారికంగా నిర్వహించడం జరిగిందన్నారు. గోల్కొండ కోట మీద జెండా ఎగరవేసిన పోరాట యోధుడు సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు. గీతన్నలకు చెట్టు పన్ను రద్దు చేసింది కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. కేసీఆర్ వచ్చాకనే సొసైటీలని పునరుద్ధరించారని హరీష్ రావు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో గొప్ప పోరాట యోధుల చరిత్ర మరుగున పడ్డది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర అయితేనేమి, చాకలి ఐలమ్మ చరిత్ర అయితేనేమి, కొమరం భీం చరిత్ర అయితేనేమి, ఇలా తెలంగాణలో ఎంతోమంది గొప్ప పోరాట యోధులు ఉన్నారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఏ రోజు కూడా ఇలాంటి గొప్ప చరిత్ర కలిగిన నాయకులను బయటకు తీసుకురాలేకపోయాం. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందాక మిత్రులందరూ చెప్పినట్టు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చారు. ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతిని అధికారికంగా జరుపుకున్నాం. అంతేకాదు, మరి ఇందాక మిత్రులు మాట్లాడుతూ చెప్పారు, లండన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సర్వాయి పాపన్న యొక్క చరిత్రను, ఆయన పోరాట పటిమ గురించి స్టడీ చేసి అధ్యయనం చేసి ఒక పుస్తకాన్ని ప్రచురించారు అని అందరూ చెప్పారు. అంతేకాదు, అదే లండన్లో విక్టోరియా మ్యూజియం ఉంటుంది. అది చాలా ప్రసిద్ధి చెందినటువంటి మ్యూజియం ప్రపంచంలోనే. ఆ విక్టోరియా మ్యూజియంలో కూడా సర్దార్ సర్వాయి పాపన్న యొక్క రాతి విగ్రహం పెట్టబడ్డది. ఆయన ఎంత గొప్పవాడై ఉంటే, అంటే బ్రిటన్ దేశం గుర్తించింది కానీ మన దేశం గుర్తించలేదు, మన పాలకులు గుర్తించకపోవడం అనేటువంటిది మనకు కలిగిస్తున్నటువంటి బాధ. సో పాపన్న ఆ రోజే ఎందుకోసం పోరాటం చేసిండు? మా కళ్ళు తాగుతారు, మా మీదనే పన్నులు వేస్తారా, మా పేదల కష్టాన్ని దోచుకుంటున్నారు అని చెప్పి ఆనాటి వాళ్ళ మీద పోరాటం చేసి తిరగబడి 20 కోటలను జయించి గోల్కొండ కోట మీద జెండా ఎగిరేసినటువంటి గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా అదే బాటలో నడిచింది. ఒక రకంగా చెప్పాలంటే గతంలో ఎంతమంది ప్రభుత్వాలు వచ్చినా చెట్టు పన్ను రద్దు చేయలే. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే చెట్టు పన్ను రద్దు. 400 సంవత్సరాల క్రితం ఎవరికి చదువు రాదు, దోపిడి, వ్యవసాయం చేస్తుంటే పంటలు అంటే రావాలి, నింపుకొని పోవాలంటే, గొర్రెలు ఫ్రీగా ఎత్తుకొని పోవాలి, చేప పిల్లలు పట్టుకొని వస్తుంటే గుంజుకొని పోవాలి, కళ్ళు ఫ్రీగా తాగాలి, పన్ను కట్టాలి, రకరకాల అరాచకాలు ఉండేవి. ఆ రోజు అందరు గ్రామంలో చేర్చుకునేది. అది ఇంత కష్టపడి పంట పండిస్తున్నాడు, వీడు ఎత్తుకపోతున్నాడు, గొర్రెలు ఎత్తుకపోతున్నాడు, ఫ్రీగా కళ్ళు తాగి మళ్ళీ మాకెళ్ళాడు అని మాట్లాడుతున్నాడు, ఏం చేద్దాంరా అని ఆలోచన చేసి వీడిని కథం చేద్దాంరా అని చెప్పి వాడిని ఆ ఉనితోనే కథం చేసి ఆ గుర్రాలను తీసుకొని అప్పుడు స్వారీ చేసుకుంటా ఇంట్లోకి నుంచి వాళ్ళ అమ్మ దాచిపెట్టిన డబ్బులు బంగారం తీసుకొని అందరు వెళ్ళిపోతారు. అందులో అన్ని కులాలు ఉన్నాయి. అందరు తీసుకొని, పేద కులాలు అందరు తీసుకొని వెళ్ళిపోయి గుర్రాలు కొనుక్కొని సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క కోటను జయించుకుంటా ఆయన ఆశయం పన్నులు లేకుండా ఈ రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువులు కూడా కట్టాలి, వ్యవసాయం అభివృద్ధి చేయాలి. ఆయన పరిపాలించిన ప్రాంతాల్లో 26 చెరువులు కట్టింది. ఇంత గొప్ప చేసిండు కానీ ఆయన ఎప్పుడు కూడా సుఖం అనుభవించలేదు. ఆయన తపనంతా పేదవాళ్ళే, ఒక గౌళ్ళు కాదు, అందరూ అన్ని కులాల పైన. కానీ ఆయన చరిత్ర ఎక్కడ రాలే. ఎవరు పట్టుకొచ్చి